హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడు ఒక అద్భుతమైన టాపిక్ను మీతో చర్చిద్దామని వచ్చాను. మనందరికీ తెలిసి ఈ తెలుగు సినిమా తాలూకా ఖ్యాతిని కానీ కీర్తిని కానీ ప్రపంచం నలుమూలలకి తీసుకెళ్ళి ఏ భాషతోని సంబంధం లేకుండా ఈ ఒక్క సినిమాతో సౌత్ ఇండియా, ముఖ్యంగా అందులో తెలుగు తాలూకా దమ్ముని, ఆ గొప్పతనాన్ని తీసుకెళ్ళి ఈ ప్రపంచానికి పరిచయం చేసి ప్రపంచంలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసి అదొక ల్యాండ్ మార్క్గా తయారు చేసి ఒక మైల్ స్టోన్, అంటే ఎవ్వరూ ఇంకా దాన్ని అధిగమించలేనంత ఒక ఉన్నత స్థాయికి, అంత ఎత్తైన స్థానానికి తీసుకెళ్ళి నిలబెట్టి ఇంకా దాని తర్వాత మరి ఇంకా చరిత్ర గురించి ఏం మాట్లాడో తెలియనంత ఒక అయోమయ స్థితిలోకి తీసుకెళ్ళిన సినిమాగా మనందరం కూడా బాహుబలి సినిమా గురించి మనం ఎప్పటికప్పుడు ఒప్పుకుంటూనే ఉంటాం, ఎప్పటికప్పుడు దాని గురించి ముచ్చట్లు ఆడుకుంటూనే ఉంటాం. ఇందులో 10 ఏళ్ళు కంప్లీట్ అయింది ఆ బాహుబలి వచ్చి. దానికి సంబంధించి మొన్న సెలబ్రేషన్స్ గట్ట కూడా వాళ్ళు చేసుకున్నారు. కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఈ బాహుబలి అనే సినిమా అసలు స్టార్ట్ అయినప్పుడు దానికి అంత పెద్ద సౌండ్ కానీ బజ్ కానీ ఏం లేవు మామూలుగా. ఎందుకంటే మేము సినిమా ఇండస్ట్రీలో చాలా యాక్టివ్గా తిరిగే మీడియాగా అస్సలు మా దృష్టికి వచ్చి రాకుండా, ఏదో కనిపించకుండా, వినిపించకుండా సినిమా గురించి ఓ కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి, ప్రారంభ కార్యక్రమాలు, ప్రిపరేషన్స్ జరుగుతుండేవి. కానీ అది ఇంత ఎక్స్ప్లోజను, ఇంత విస్ఫోటనాన్ని క్రియేట్ చేస్తుందని ఆనాడు సినిమా ఇండస్ట్రీలో ఏ ఒక్కరు కూడా ఊహించలేకపోయారు, కళ్ళలో కూడా ఊహించలేకపోయారు, కళ కూడా కలలేకపోయారు అని చెప్పడానికి ఏమాత్రం సందేహించనక్కర్లేదు. ఎందుకంటే బాహుబలి ఎలా ప్రారంభమైంది అంటే అసలు మీడియాతో సంబంధం లేకుండా అంతకుముందే, అంటే సినిమా షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం కానక్కముందే దాని గురించి ఏదో రాజమౌళి గారు యూట్యూబ్లోకి రావడం, ఫేస్బుక్లోకి రావడం, ఏదో దాని గురించి చెప్తుండడం, ఇలాంటివేవో జరుగుతూ ఉండేవి దాని గురించి. కానీ పెద్ద కాన్సన్ట్రేషన్ ఉండేది. ఏంట్రా ఈయన ఏదో మాట్లాడుతున్నాడు, ఈయన ఏదో చెప్తున్నాడు అన్నట్టుగా ఏదో ఒక రకమైన చాలామందికి ఒక నీరస భావం కానివ్వండి, లేకపోతే ఒక నిర్లక్ష్యం కానీ ఉండేది నిజంగానే. ఎందుకంటే దాని తాలూకు గొప్పతనం ఒకసారి బయటకు వచ్చిన తర్వాత కూడా కదా ఎవరైనా దాన్ని గౌరవించేది, మన్నించేది, నెత్తి మీద పెట్టుకునేది. ఆ బిగినింగ్ స్టేజ్లో దాని గొప్పతనాలు ఎవరికి తెలుస్తాయి. కాబట్టి ఎవరు దాని గురించి పెద్దగా గొప్పగా మాట్లాడుకునేవారు కాదు. అండ్ షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభమైన తర్వాత కూడా అక్కడ ఇక్కడ చేస్తూ ఉండేవారు. అండ్ మోర్ వర్క్ అంతా కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. మీడియాని ఏమాత్రం దగ్గరికి రానివ్వకుండా, వాళ్ళు కూడా మీడియాకి దగ్గరగా రాకుండా రాజమౌళి చాలా అద్భుతమైన ముందు అసలు సినిమాలో స్క్రీన్ ప్లే ఏంటి, సినిమాలో ఏం కథ చెప్పాడు, సినిమాలో ఏ రకంగా దాన్ని తీర్చిదిద్దారు అన్న విషయాలన్నీ పక్కన పెడితే మొట్టమొదటి అద్భుతమైన స్క్రీన్ ప్లే తను చేసింది ఏంటంటే, వాళ్ళు మీడియా దగ్గరికి రాలేదు, మీడియాను వాళ్ళ దగ్గరికి రానివ్వలేదు. అలాంటి ఒక ఏర్పాటును చాలా కట్టుదిట్టంగా, చాలా సుస్పష్టంగా చేసి పెట్టుకుని సినిమాని స్టార్ట్ చేసి అక్కడున్న వివరాలు కానీ ఏం జరుగుతున్నది వరకు ఎవ్వరికీ ఏమీ తెలియకుండా బాహుబలి సినిమా కంప్లీట్ అయ్యి రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ డే అంటే దానికి మొట్టమొదటే బిగినింగ్ నుంచే దాన్ని అలా పెంటప్ ఇమోషన్ అనమాట, అలా పెంచి ఆ సినిమాని రిలీజ్ చేసేసరికి ఒక్కసారి బాహుబలి ఫస్ట్ హాఫ్, అంటే దాన్ని ఫస్ట్ హాఫ్ అని అనాలి ఎందుకంటే సెకండ్ హాఫ్ వచ్చింది కాబట్టి, బాహుబలి 1, బాహుబలి 2. కాబట్టి బాహుబలి గురించి మాట్లాడేటప్పుడు అదేం గొప్ప కథ కాదు, నిజానికి చెప్పాలంటే అదేమి గొప్ప కథ కాదు. అంతకుముందు మనకు రాజకోట రహస్యం అని, గండికోట రహస్యం అని, చెక్కుడు దొరకటని, కథలు బదులుటని, ఇలాంటి సినిమాలన్నింటిలోనే అంటే రాచరిక వ్యవస్థలో అంతఃపుర రహస్యాలు, ఆ లోపల ఏం జరుగుతాయి, రాచరికం కోసం, సింహాసనం కోసం, అధికారం కోసం, ఉన్నతి కోసం ఏ రకమైన అరాచకాలు అంతఃపురాలలో జరుగుతాయి, కోటల్లో జరుగుతాయి అన్నది మనం పాత సినిమాల్లో చాలా వాటిల్లో ఎన్టీ రామారావు కానీ లేకపోతే కాంతారావు గారు కానీ నటించిన సినిమాల్లో, మేజర్గా రామారావు నటించిన సినిమాల్లో ఎక్కువగా చూసాం మనం. అంచేత అది ఆ కథగా అంత గొప్ప కథ కాదు. ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ అండ్ సింహాసనం కోసం జరిగే పెనుగులాట, పాకులాట సంబంధించిన కథలు ఇన్ని మనం చూడలేదు. అందులో కథగా నేను గొప్పగా ఇది చాలా అదిరిపోయింది, అసలు ఎప్పుడు మనం చూడని కదా అని ఎవరూ చెప్పలేరు. కానీ బట్ ది వే హీ ట్రీటెడ్ దాన్ని, ఒక మోడర్న్ టెక్నాలజీకి దాన్ని కలిపి దాన్ని
టోటల్గా ఎంత అసలు 1500 స్కెచెస్ ఎన్నో వేశారంట దానికి, సారీ 15,000 స్కెచెస్ వేశారంట. వందలాది మంది ఆర్టిస్టులు పనిచేశారు. అండ్ దాంట్లో క్రియేట్ చేసిన ఆ విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ కానీ అసలు మైండ్ బ్లోయింగ్గా ఉండి, ఆ కోట మహిష్మతి సామ్రాజ్యం, దాని లోపల ఉండే ఆ కోట అవన్నీ కూడా అసలు మైండ్ బ్లోయింగ్గా ఉండడంతో ఏంటంటే పాత కథ అయినప్పటికీ కూడా బ్రహ్మాండమైన అప్పీల్ థియేటర్కల్ అప్పీల్ అంటామే, ఆ థియేటర్కల్ అప్పీల్తో సినిమా ఎక్కడ రిలీజ్ అయితే అక్కడ చెత్త కొట్టేసిన సినిమా. అసలు దాంట్లో ఏమాత్రం డౌటే లేదు. రాజమౌళి తాలూకా అంటే విజన్ ఎక్కడంటే, ఒక తెలుగు సినిమా ఆ రోజున ఏంటంటే ఏ సినిమా చేయాలి, ఎలాంటి సినిమా చేయాలి, ఏ సినిమాలు తీసినా ఆడట్లేదు. కొన్ని సినిమాలు ఆడుతున్నాయి, ఆడిన సినిమాలు ఎందుకు ఆడుతున్నాయో, ఆడని సినిమాలు ఎందుకు ఆడట్లేదో, అసలు తెలుగు సినిమా ఎటు వెళ్తుంది, ఏ రకంగా వెళ్తే తెలుగు సినిమాకు ఒక మోక్షము, విముక్తి, ముక్తి లభిస్తాయి అనే ఒక ఆలోచన చాలా ముమ్మరంగా సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న రోజుల్లో వచ్చింది బాహుబలి. రాజమౌళి గారు ఏం చేశారంటే తెలుగు సినిమాని కంప్లీట్గా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి తీసుకెళ్ళిపోయి దీన్ని హైజాక్ చేసి తెలుగు సినిమాని తీసుకెళ్ళి ప్రపంచంలో ఎక్కడ పడితే అక్కడ నాటుకుంటూ వచ్చేసాడు ఆయన. మళ్ళీ తెలుగు సినిమా ఎక్కడుందో తెలియదు ఈ రోజున. అంటే తెలుగు సినిమా ఎక్కడుంటుందా అంటే, ఒక హీరోని ఇద్దరు అంటే బాహుబలితో ప్రభాస్ వరల్డ్ ఫేమస్ పాన్ ఇండియా హీరో అయిపోయి ఇండియన్ బాహుబలి, ఇండియన్ హెర్క్యులెస్ అనే స్టేజ్కి వెళ్ళారు. అప్పటికి ఇంకా రానా అంత పూర్తిగా ఒక నటుడుగా కానీ లేకపోతే గుర్తింపు పరంగా పాపులారిటీ పరంగా అతనికి ఏమంత గొప్ప ఇమేజ్ కానీ ప్రాచుర్యం కానీ లేవు. కానీ ఈ రెండు సినిమా వాళ్ళిద్దరినీ కూడా ఒక 5 ఏళ్ల పాటు లాక్ చేసేసి, వాళ్ళ బాడీ బిల్డింగ్లు వేరు, వాళ్ళ ఫిజికల్ వర్కౌట్లు వేరు, మొత్తం అంటే వాళ్ళ బాహుబలి ప్రపంచంలో మహిష్మతి సామ్రాజ్యంలో కానీ లేకపోతే ఆ కొండల్లో కోనల్లో జలపాతాల దగ్గర కానీ శివలింగాలు మోసుకుంటూ తిరిగే ఒక వాతావరణానికి వాళ్ళు పూర్తిగా కనెక్ట్ అయిపోయి, అసలు ఈ ప్రపంచంలో ఏం జరుగుతున్నది, ఈ ప్రపంచానికి వాళ్ళకి ఏ రకమైన సంబంధం ఉన్నది కూడా పూర్తిగా సిగ్నల్స్ కట్ చేసి రాజమౌళి గారు వాళ్ళిద్దరిని కూర్చోపెట్టి మొత్తం సినిమా తీయడం జరిగింది. దాదాపు 5 ఏళ్ళు వాళ్ళు ఎవరికి దొరకలే. అదే కండిషన్ మీద కూడా తీసుకున్నారు అనుకోండి, అది వేరే విషయం. ముందే చెప్పేసాడు రాజమౌళి గారు, నాకు 2 సంవత్సరాలు అవసరం, ఇంత వర్క్ ఉంటుంది దీనికి, ఇంత చెయ్యాలని చెప్పి. ఇప్పుడు అంతకుముందు ఇందులో అంటే కథనాన్ని ఆయన ఎంత గొప్పగా ప్లాన్ చేసుకున్నాడో, సినిమా వర్క్ చేసే విధానాన్ని కూడా అంతగా అంటే ఎగ్జిక్యూషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పడం కోసం నేను ఈ మాట చెప్తున్నా. సినిమా ప్లాన్ చేసుకోవడం, కథ రాసుకోవడం, దానికి బడ్జెట్లు పెట్టడం కాదు, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కూడా అది ఒక బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో ఒక పార్ట్. దాన్ని అంత అద్భుతంగా ఆయన హ్యాండిల్ చేయగలిగాడు. ఇట్స్ ఎ డిఫరెంట్ ట్రాన్స్ఫార్మేషన్ ఆల్ టుగెదర్. అంటే సినిమాగా బాహుబలి కావచ్చు, తెలుగు సినిమా కావచ్చు, లేకపోతే ఒక దర్శకుడిగా రాజమౌళి గారు కావచ్చు, గొప్ప టెక్నీషియన్గా రాజమౌళి గారు కావచ్చు, లేకపోతే గొప్ప బిజినెస్ ఎక్యుమెన్ ఉన్న రాజమౌళి గారు కావచ్చు, ఏ రకంగా మీరు తీసుకున్నా కూడా రాజమౌళి గారు తెలుగు సినిమాని గొప్పగా ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఆ 5 ఏళ్ళు పట్టింది. చాలా గొప్ప విజను, ఎక్యుమెన్ అండ్ మోస్ట్ చాలా కీన్ అబ్జర్వేషన్తో ఆయన చేయడం జరిగింది. ఈ సినిమాలో ముఖ్యంగా మన బాహుబలి ప్రభాస్ గారు అండ్ రాణా అండ్ అనుష్క, రమ్యకృష్ణ గారు, తమన్నా, వీళ్ళందరూ కట్టప్పగా యాక్ట్ చేసిన సత్యరాజ్ గారు కానీ, నాజర్ గారు కానీ చాలా ఇంపార్టెంట్. దానిలో మన అడిశేష్ గారు కూడా ఏదో ఒక క్యారెక్టర్లో కనిపిస్తాడు ఆయన ఆ సినిమాలో. ఇన్ని వాటిల్లో అయితే రాజమౌళి వాళ్ళిద్దరిని ఫిక్స్ చేసిన తర్వాత ఈ రమ్యకృష్ణ గారు యాక్ట్ చేసిన క్యారెక్టర్కి మాత్రం శ్రీదేవి గారిని ముందు ట్రై చేయడం జరిగింది. శ్రీదేవి గారు వేస్తే బాగుంటుందని అనుకున్నారు. బట్ శ్రీదేవి గారు అడిగిన రెమ్యూనరేషన్స్, ఆవిడ డిమాండ్లో ఆవిడ కొన్ని రిక్వైర్మెంట్స్ అనుకున్నాం, ఆవిడ రిక్వైర్మెంట్స్ను మీట్ అవ్వగలమా లేదనే ఒక డౌట్లో వాళ్ళు శ్రీదేవి గారిని వద్దనుకుని రమ్యకృష్ణ గారిని పెట్టుకున్నారని చాలా పెద్ద టాక్ నడిచింది. అండ్ ఐ ఆల్సో పర్సనల్లీ నో దాట్. కానీ శ్రీదేవి గారు ఉంటే ఎంత బాగుండేదో మనకు ఇప్పుడు చెప్పలేం కానీ, బట్ రమ్యకృష్ణ గారు హ్యాస్ గివెన్ అన్ ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ ఇవ్వడంతోనే ఆ సినిమాకి మంచి లైఫ్ వచ్చింది. దానిలో వీళ్ళు బాగా చేశారు, వీళ్ళు బాగా చేయలేదని మనం చెప్పడానికి ఎక్కడ లేదు. ఎందుకంటే అందరి చేత రాజమౌళి గారు అంత గొప్పగా చేయించిన మాట అయితే వాస్తవం. హీ హాస్ టేకెన్ చాలా టైం తీసుకుని ఆ ప్రోడక్ట్ని అంత గొప్పగా షేప్ అవుట్ చేసి ఆర్టికులేట్ చేసిన రాజమౌళి గారు ఒక టెక్స్ట్ బుక్ లాగా, ఒక లెసన్ లాగా, మొత్తం వరల్డ్ సినిమాకే ఒక టెక్స్ట్ బుక్ లాగా రాజమౌళి గారు
ఈ తెలుగు ల్యాండ్ నుంచి ఎదగడం అన్నది మన తెలుగు వాళ్ళందరం కూడా 100% గర్వపడాల్సిన అవసరం ఉన్నది. అండ్ చాలా చాలా మనం గర్వపడాల్సిన విషయం అది. ఎందుకంటే ఎంతసేపు మనం జురాసిక్ పార్కు లేకపోతే ఇంకేదో ఈటి అదేదో ఒకటి ఈ సినిమాలన్నీ చెప్పుకుని మనం పొంగిపోవడం మనకు అలవాటు. ఆ సినిమాలు అర్థమైనా అర్థం కాకపోయినా థియేటర్లో కూర్చొని చప్పట్లు కొట్టి మన వాళ్ళు రావడం మనకు అలవాటు. ఆ డైరెక్టర్ పేరు కూడా మనకు తెలియదు, చాలామందికి ఆ డైరెక్టర్ ఎవరో కూడా తెలియదు. ఇలాంటి సందర్భాల్లో ఇంగ్లీష్ సినిమాలు మన ఇండియన్ ల్యాండ్ మీద ఎంత బీభత్సం చేస్తున్నాయి. ఆ టైంలో బాహుబలి అనే సినిమాని తీసుకొచ్చి రాజమౌళి మొత్తం అసలు AK-47 పెట్టి అందరినీ షూట్ చేసినట్టుగా ఆ పెద్ద బుల్లెట్ని బాహుబలి అనే బుల్లెట్ని వదలడం జరిగింది. దానికి పెట్టిన బడ్జెట్ కానీ ఇంకా నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ గుమస్తా సమాచారం ఏదైతే ఉందో, ఎన్ని రోజులు తీశారు, ఎంత డబ్బు ఖర్చు పెట్టారు, ఎన్ని వందల కోట్లు వచ్చాయి, అసలు అన్ని రకాలుగా కూడా అది పెద్ద ఒక పెను ఉత్పాతం అని సృష్టించాడు రాజమౌళి గారు. దానికి వందల బ్రహ్మాండమైన ఆ రోజుకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలియని బడ్జెట్ని పెట్టారు ఆ సినిమాకి. అండ్ దానికి సంబంధించి అతను వరల్డ్ వైడ్ ఆ మార్కెట్ కానీ లేకపోతే ఏ లాంగ్వేజ్లోనైనా అది చేసిన డబ్బు కానీ అసలు యాస్ట్రానామికల్ ఫిగర్స్ అనమాట. అంటే అంతకుముందు ఇండియన్ సినిమాలో చాలా సినిమాలు చూడని ఆ ఫిగర్స్ అన్నిటినీ ఆ స్టాటిస్టిక్స్ని బాహుబలి చూసింది. అండ్ ఇండియాకే కాదు వరల్డ్కే చూపించింది బాహుబలి. అంత గొప్ప ఒక దాన్ని ఒక తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళి అసలు అంతర్జాతీయ వరకు ఎందుకు బాలీవుడ్కే మన తెలుగు సినిమాలు తెలియవు. ఎంతసేపు అవి వచ్చి కావాలంటే ఇక్కడ డబ్బుడు సినిమాలు చేసుకునే పరిస్థితి, ఇక్కడ హిందీ సినిమాలు అంటే పిచ్చెక్కిపోవడం. తమిళ సినిమాలు కూడా ఇంకా బాలీవుడ్కి ఇంకా బాగానే పరిచయం, కానీ తెలుగు సినిమాలు ఎవరికి అక్కర్లేదు. ఏదో ఆ రోజుల్లో చిరంజీవి గారు పట్టుబట్టి ప్రతిబంధ అనే సినిమా చేయడం వల్ల తెలుగులో ఇంత దమ్మున్న హీరో ఒకరు ఉన్నారు అన్నది బాలీవుడ్లో అర్థమైంది. ఆ తర్వాత వాళ్ళందరూ ఆయనకు పాదక్రాంతం అయ్యారు, అది వేరే విషయం. గోవింద కానీ అనిల్ కపూర్ కానీ వీళ్ళందరూ అవుట్ ఆయన తాలూకు పాపులారిటీ ముందు. కానీ తెలుగు సినిమాగా బాలీవుడ్ని డామినేట్ చేసి బాలీవుడ్ని గడగడలాడించిన సినిమాలు ఏమి తర్వాత మళ్ళీ రాలేదు ప్రతిబంధ తర్వాత. దాన్ని అన్ని రకాలుగా 360 డిగ్రీస్లో తిప్పి అసలు విష్ణు చక్రం వేసినట్టుగా రాజమౌళి గారు బాహుబలి సినిమాని వేశారు. అండ్ అది అన్ని రకాలుగా చరిత్రను క్రియేట్ చేసింది. కాకపోతే ఏంటంటే దానిలో ఎన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి, అసలు ఆ వార్ఫేర్ అన్నది క్రియేట్ చేసింది. అంటే ఆ రోజుల్లో ఎలా ఉండేది, ఎలాంటి ఏ విధమైన యుద్ధాలు చేసేవారు వాళ్ళందరూ. మనం ఎప్పుడో చదువుతుంటాం గెరిల్లా ఫైట్ అని, లేకపోతే ఇంకో రకమైన యుద్ధ రీతులు. ఆ రీతులన్నింటినీ కూడా చాలా విచిత్రమైన మౌల్డ్లు అవన్నీ తీయడంతోనే జనాలు గుమ్మైపోయారు అనమాట. అటువంటి ప్రజెంటేషన్ ఎప్పుడు మనం చూడలేదు. తెలుగు సినిమావే కాదు, అసలు ఇండియన్ సినిమా కాదు, వరల్డ్ సినిమాలోనే ఒకటి చూడలేదు. దాని నుంచి అందరూ అసలు బుర్ర తిరిగి కళ్ళు తిరిగి అనమాట, అందరికీ కళ్ళు అంటుకున్నాయి అసలు ఆ సినిమా వ్యవహారం అంతా చూసి. అండ్ దానికి తీసుకున్న అయితే బాహుబలి అనే సినిమా ఇంత గొప్పగా చరిత్రను సృష్టించి తర్వాత బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ గారు ఎక్కడో ఇందాక నేను అన్నట్టుగా ఇండియన్ రిప్లేస్ ఇండియన్ బాహుబలి అసలు ఆయన రేంజ్ ఎక్కడికి వెళ్ళిపోయింది. ఎవ్వరికీ అందనంత స్థాయిలోకి ప్రభాస్ వెళ్ళిపోయి, అంటే అతను కనుక హిమాలయాల్లో నిలబడితే ఇండియా అంతా కనిపించేంత ఎత్తైన స్టేచరు ఇమేజ్ వచ్చేసాయి బాహుబలి సినిమాతో. తర్వాత మళ్ళీ రానా కూడా చాలా బిజీ అయ్యాడు బాలీవుడ్లోని, ఆయనకు మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి, అఫ్కోర్స్ అది వేరే విషయం అనుకోండి. బట్ యాజ్ అన్ యాక్టర్ తనకు బ్రహ్మాండమైన ఒక క్యారెక్టర్ దొరికింది. ఆ నెగిటివిటీని పోషించే ఒక క్యారెక్టర్ రానాకు దొరకడం కూడా చాలా గొప్ప వరం రానా కెరీర్కి. అండ్ తను చాలా గొప్పగా నిలబెట్టుకున్నాడు దాన్ని. కీరవాణి గారు కూడా ఆయన స్థాయిలో ఆయన మంచి సంగీతాన్ని అందించారు. కానీ బట్ విజువలైజేషను, ఆ సీన్ కంపోజిషన్స్, ఆ ఇమోషన్స్ మీద ఆయన ఏం చేసినా బ్రహ్మాండంగా అనిపించింది. దెర్ వర్ కామెంట్స్ ఆ రోజున కీరవాణి ఇంకా ఇంతకన్నా అద్భుతంగా చేసి ఉండేవలసి వచ్చింది, ఎంతకన్నా మ్యూజిక్ బాగుంటే బాగుంటుంది, అవన్నీ వేరే విషయాలు. ఎందుకంటే వన్స్ ఏ ల్యాండ్ మార్క్ ఇస్ ఏ ల్యాండ్ మార్క్ ఫర్ ఆల్ టైమ్స్, ఫర్ ఆల్ రీజన్స్. కాబట్టి దానిలో డైలాగులు, దాని తాలూకు బ్రివిటీ, ఎంత సంక్షిప్తంగా డైలాగ్ ఉండాలి, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా గొప్పగా తీయడం జరిగింది. అండ్ దానిలో యాడ్ చేసిన ప్రతి యాక్టరు ఎక్కడికో వెళ్ళిపోయి చాలా గొప్ప బిజీగా, ఆఖరిని ఆ కాలకేయుడు క్యారెక్టర్ కూడా అంత వండర్ఫుల్గా సూపర్ హిట్ అయింది. దానికోసం మళ్ళీ ఆ లాంగ్వేజ్ని క్రియేట్ చేయడం కూడా రాజమౌళి గారు చాలా గొప్ప రీసెర్చ్ చేసి దాన్ని ఒక కిల్కి లాంగ్వేజ్ని క్రియేట్ చేసి దానికి ఏదో చాలా కాన్సనెంట్స్ అవన్నీ చాలా అది వేరే సబ్జెక్ట్ కంప్లీట్గా. దానికి ఏదో మొన్న
ఒక గుర్తింపు కూడా ఏదో ఆ లాంగ్వేజ్కి వచ్చిందని విన్నాను నేను, ఏదో మదర్స్ డే నాటి ఏదో ఆ మధ్యకాలంలో. అంటే వాళ్ళు చేసిన ప్రతి దానికి ఒక సైంటిఫిక్ అప్రోచ్, దానికి ఒక అకాడమిక్ ఎక్సలెన్స్, దానికి కావలసిన ఒక హిస్టారిక్ సిగ్నిఫికెన్స్ని క్రియేట్ చేయగలిగిన దమ్ము రాజమౌళి గారిది అయితే ఆ సార్థకత ఏదో బాహుబలి సినిమాకి లభించింది. కాకపోతే ఏంటంటే దీనిలోని ఒక్క విషయం మాత్రం చెప్పుకోవాలి. ఎందుకంటే బాహుబలి సినిమా వచ్చిన తర్వాత ఏంటంటే ఆయన 5 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు చాలా సులభంగా హీరోల్ని ఆయన హైజాక్ చేసి పెద్ద హీరోల్ని తీసుకెళ్ళిపోతాడు రాజమౌళి గారు. ఆయన పిలవగానే పెద్ద హీరోలు కూడా ఏదో ఒక ల్యాండ్ మార్క్ మనకు ఇవ్వబోతాడా అనే ఒక నమ్మకం నిజంగానే అది కదా జరిగింది. ఇప్పుడు RRR వచ్చింది సినిమా, రామ్ చరణ్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇద్దరిని మొత్తానికి లాక్ చేసి లూప్లో పెట్టేసి మొత్తం సినిమా అంతా కంప్లీట్ చేసేసరికి దానికి బోల్డ్ టైం పట్టింది. మరి ఆ టైంలో వాళ్ళు మొత్తం ఇంకో సినిమా చేయలేకపోయారు, ఇంకో సినిమా చేయడానికి వాళ్ళకి అవకాశం రాలేదు, ఇంకో నిర్మాతకి అవకాశం రాలేదు, ఇంకో దర్శకుడికి అవకాశం రాలే. వాళ్ళు కంప్లీట్గా లాక్ అయిపోయారు ఆ సినిమాలు. ఈ వాతావరణం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏం చేసిందంటే మనం అలాగ తీసేద్దాం, బాహుబలిలాగా తీసేద్దాం, లేకపోతే RRR లాగా తీసేద్దాం, ఆయనది అది ఫ్లూక్ హిట్ కాదు బాహుబలి అనేది రాజమౌళి గారు RRR సినిమాతో మళ్ళీ నిరూపించుకోరు. ఆయనవన్నీ గొప్పతనాలే, ఇక్కడ ఎవ్వరు ఆయన్ని కించపరిచి మాట్లాడే మాట ఒక్కటి కూడా లేదు. ఏ మాట మాట్లాడినా అది తప్పే అవుతుంది ఆయన గురించి ఏదైనా వేలెత్తి చూపిస్తే. ఎందుకంటే ఆయన తాలూకా రేంజ్ ఆఫ్ థింకింగ్, రేంజ్ ఆఫ్ మేకింగ్, రేంజ్ ఆఫ్ విజువలైజేషన్స్ అన్నీ చాలా ఇప్పుడు అంటే బాహుబలి ఏదో ఆడింది లేరా అనుకోవడానికి లేదు. వెంటనే RRR వచ్చింది, ఇర్రగదీసి అసలు ఆస్కార్ వరకు వెళ్ళిపోయి జేమ్స్ కెమెరూన్, స్టీవెన్ స్పిల్బర్గ్ లాంటి వాళ్ళు కూడా రాజమౌళికి ముందు చేతులెత్తుకు దండం పెట్టుకుని నిలబెట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చినందుకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ టు రాజమౌళి. దానిలో డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ ఇండియన్ సినిమాలో, తెలుగు సినిమా పుట్టిన తర్వాత లేదా టోటల్గా ఇండియన్ సినిమా పుట్టిన తర్వాత అసలు హాలీవుడ్ వాళ్ళని షేక్ చేసి షాక్ ఇచ్చేసిన డైరెక్టరు మనకి ఇండియా మొత్తంలో ఎవడు ఇంకో డైరెక్టర్ పేరు చెప్పడానికే లేదు. అదొక్క రాజమౌళి గారికే ఆ ఘనత చెందింది. ఆయన ఆ ఘనతని తెలుగు సినిమా పరిశ్రమకి చాలా గొప్పగా ఆయన ఒక కానుకగా ఇచ్చి చాలా తన కెరీర్ని చాలా సార్థకం చేసుకున్న డైరెక్టర్గా రాజమౌళి గురించి చెప్పాలి. కాకపోతే ఏంటంటే ఇంకా అక్కడి నుంచి పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నది అన్నట్టుగా ఇంకా అందరూ బాహుబలికి 1000 కోట్లు వచ్చింది కదా, మనకు పోనీ ఎంత తక్కువ వచ్చినా 700 కోట్లని రాదా, ఇలాంటి లెక్కలు మొదలెట్టారు ఇండస్ట్రీలో. రాజమౌళిలాగా అసలు మనం సినిమా చేయగలమా, రాజమౌళిలా కథలు ఆలోచించగలమా, లేకపోతే రాజమౌళిలాగా అంత నిదానంగా సినిమాని చేసుకుని ఆఖరిని లాస్ట్లో తనకు కావాల్సిన డిజైర్డ్ అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని ఎలా తెచ్చుకోవాలి, వీటి మీద లేకుండా ముందు లెక్కల మీదకి వెళ్ళిపోయి ఇంత బడ్జెట్ పెడితే పాన్ ఇండియాలోకి వెళ్తే పాన్ ఇండియా పిచ్చి వచ్చింది. బాహుబలితోని మొట్టమొదటి బాహుబలి తెచ్చిన మేనియా ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి కేవలం ఒక పాన్ ఇండియా మేనియా, ఆ మేనియా వచ్చేసింది తెలుగు సినిమా ఇండస్ట్రీలో. ఓకే, గుడ్. దానివల్లే తర్వాత మళ్ళీ పుష్ప దుమ్ము లేపి అసలు చిత్తకొట్టింది బాక్స్ ఆఫీస్ రికార్డులన్నింటినీ. సుకుమార్ గారు అల్లు అర్జున్ కలిపి కుమేశారు ఇండియన్ సినిమాని. తర్వాత వరల్డ్ సినిమాలో కూడా దానికి అంత గొప్ప, కొన్ని కంట్రీస్లో చాలా గొప్ప పేరు వచ్చింది దానికి కూడా. అండ్ అంటే డి అన్నట్టుగా వస్తున్నాయి సినిమాలు ఈ రోజున. వీళ్ళందరూ ఒకరితో ఒకరు డి అని అసలు గొప్పగా తెలుగు సినిమాని, కాకపోతే అందరి వల్ల ఏ పని కాదు అది ఆలోచించట్లే. ఓ పక్కన ఆయన వల్ల తెలుగు సినిమాలో హీరోలు ఒక్కొక్క సినిమా కనెక్ట్ అయ్యారంటే అస్సలు ఇంకొక 2 ఏళ్ళు 3 ఏళ్ళు క్లోజ్, గేట్స్ క్లోజ్, ఖేల్ కథం దుకాన్ బంద్, ఇంకోటికి దొరికే ప్రశ్నే లేదు. ఇది అంత ఏదో ఒక సినిమాకి 2 సినిమాలకి పర్లేదు, కానీ అసలు హీరోలే తెలుగు సినిమా ఇండస్ట్రీకి, నిర్మాతలకి, సినిమాలకి అందకుండా అందుబాటులో లేకుండా అయిపోవడం ఉన్నది అంత గొప్ప ఆరోగ్యకరమైన వ్యవహారం విషయం కాదు. బట్ స్టిల్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, ఇట్ హ్యాస్ బికమ్ యాక్సెప్టబుల్ యాజ్ ఫర్ యాజ్ రాజమౌళి ఈజ్ కన్సర్న్. దట్స్ గుడ్. ఓకే, ఇవన్నీ ట్రెండ్స్ ఇట్లా ఉన్నాయి, దాన్ని ఏం చేయలేం ఒక రకంగా చెప్పాలంటే. అయితే ఆ సినిమా క్రియేట్ చేసిన ఆ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడంటే అది పెద్ద ఐఏఎస్ క్వశ్చన్, $1 మిలియన్ క్వశ్చన్ అయిపోయి దాన్ని గొప్పగా ఏంటంటే ఫస్ట్ పార్ట్ అవగానే ఇంటర్వ్యూలు అయినట్టు ఉంది. మళ్ళీ ఇంటర్వ్యూలు చాలా మంది 1/2 గంట ఇంటర్వ్యూలు, దీనికి
చాలా నెలలు పట్టింది సెకండ్ పార్ట్ 2 రావడానికి. అంతే మొదట్లో మామూలుగా ఫస్ట్ హాఫ్లో అన్ని లాక్స్ వేస్తారు, డౌట్లు పెడతారు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఆ డౌట్లు లాక్స్ అన్ని ఇప్పుకుంటూ వెళ్తారు డైరెక్టర్ ఏ సినిమాలోనైనా. ఇది అలా కాదు, యాక్చువల్లీ టోటల్ ఫస్ట్ పార్ట్ అంతా డౌట్లు లాక్లే. పార్ట్ 2 వస్తే కానీ ఈ ముందెందుకు అసలు కట్టప్ ఎందుకు బాహుబలిని చంపాడు అన్నదానికి మనకి దొరకదు. అంత అంటే సినిమా బాహుబలి సినిమా ఎంతగా జనాల్ని, థియేటర్ని, మీడియాని ఎంతలాగా ఆక్రమించింది, ఎంతలాగా అన్నిటినీ అతిక్రమించి అన్నిటినీ అధిగమించి ఆ సినిమా ఇట్ ఈస్ వీటిని ల్యాండ్ మార్క్స్, మైల్ స్టోన్స్ అంటారు. ప్రతిదానికి ఆ మాటలు వాడకూడదు. ల్యాండ్ మార్క్ అని, మైల్ స్టోన్ అని ఇలాంటివన్నీ వాడకూడదు. వాడితే బాహుబలి గురించి వాడాలి. ఇలాంటి సినిమాలు అంటే ఒక 6 అండ్ పుష్ప ఇలాంటి సినిమాలకి ల్యాండ్ మార్క్స్ అవి వాడాలి. అండ్ ఇవన్నీ జరుగుతున్నాయి. గొప్ప విషయం ఏంటంటే దాంట్లో బాహుబలి వల్ల సినిమా ఇండస్ట్రీకి జరిగింది నష్టమా లాభమా, బాహుబలి తెలుగు సినిమా ఇండస్ట్రీని బాగు చేసిందా పాడు చేసిందా అంటే దీని మీద 100 రకాల ఆర్గ్యుమెంట్లు సినిమా ఇండస్ట్రీలో రోజు జరుగుతుంటాయి. చాలామంది నెగిటివ్గా రాజమౌళి గారి గురించి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, నిర్మాతలు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, నటీనటులు ఉన్నారు చాలామంది. కానీ ఆయన సాధించిన ఘనతో లేకపోతే ఆయన అందుకున్న గొప్ప చరితార్థతో దాని ముందు ఇవేమీ నిలబడే స్థాయి ఉన్న ఆరోపణలు కానీ లేకపోతే వాదాలు నినాదాలు కానీ కావు ఎట్టి పరిస్థితుల్లో. ఈ భారతదేశం ప్రధానమంత్రే నేను ఇండియాని కట్టప్పలా కాపాడుతానని ఆయన ఎలక్షన్ మూమెంట్లో చెప్పుకునే అంత ఒక సినిమా మాట ఒక భారతదేశ ప్రధాని అభ్యర్థి లేదా ప్రధాని అయిన తర్వాత ఆయన నోట్లోంచి ఆ మాట వచ్చిందంటే ఇంకా సినిమాని మనం ఏమనాలి. एक चलचित्र आया था बाहुबली, लेकिन कहते हैं कि बाहुबली फिल्म में एक कट्टप करके पात्र था. कट्टप బాహుబలిని ఏమనాలి? అసలు గ్రేట్ కదా. నాకు తెలిసి వరల్డ్ నేషన్స్లో ఎక్కడ కూడా ఒక సినిమా డైలాగ్ తీసుకుని ఆ తర్వాత ఆయన మళ్ళీ తగ్గేది లేని కూడా మాట్లాడారు అనుకోండి, అది వేరే విషయం. అంటే మన తెలుగు సినిమాల బావుట ఏ రేంజ్లో ఎగురుతున్నది, ఎంతలాగా డామినేట్ చేసింది ఈ ఇండియన్ ల్యాండ్ని అనే ఒక విషయాన్ని మనం చెప్పడం కోసం ఈ సినిమాలు వీటికి సంబంధించిన డెవలప్మెంట్లు అవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. దీని మీద గొడవ కూడా జరిగింది తమిళనాడులో. అతను ఏదో ఒక దళితులకు సంబంధించి ఒక డైలాగ్ రాసేట రైటర్ అని చెప్పి దళితులందరూ మధురైలోనే ఎక్కడో పెద్ద గొడవ చేసి పెద్ద ఆందోళనలు జరిగినాయి. మళ్ళీ ఆ తమిళ రైటర్ ఏమో వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా ఎదురైంది అక్కడ. కాబట్టి ఈ సినిమా అన్ని రకాలుగా ఒక రకంగా కాదు, ఒక మేకింగ్ కానీ, ఒక టేకింగ్ కానీ, ఇంకో టెక్నిక్ కానీ, ఇంకో టెక్నాలజీ కానీ, అసలు ఎన్ని రకాలు ఒక సినిమాకి కావాలో మోడర్న్ ఏజ్లో, మోడర్న్ ఈ యుగంలో, ఈ అధునాతన యుగంలో ఎన్ని కావాలో, ఎన్ని వాడచ్చో, ఎన్ని రకాలుగా దానిలో ఎన్ని ఆయుధాలు వాడారు, ఎన్ని రకాలు వర్క్స్ దాని గురించి జరిగాయి, ఎన్ని యూనిట్స్ పనిచేసాయి. నాకు తెలిసి దానికి మగటాని ఒకటి మగటా విఎఫ్ఎక్స్ అని పెట్టారు, దానిలో పనిచేశారు. థర్డ్ పార్టీ వర్క్లు చాలామంది ప్రతి సందులోనే జరిగినాయి. బాహుబలికి సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్లు అంత అసలు దాని గురించి మాట్లాడడానికి గంటలు రోజులు సరిపోని ఒక గొప్ప దృశ్య కావ్యం అంటాము మనం, ఒక కళాఖండం అంటాము చూడండి. అలాంటి మాటలు అన్నీ బాహుబలికి సరిపోతాయి. అటువంటి మాటలన్నిటికీ సరిపోయే స్థాయిలో దానికి సరిపోయే విధంగా సరిసమానంగా అటువంటి గొప్ప సినిమా తీసిన బాహుబలి డైరెక్టర్ మన రాజమౌళి గారిని మనం అందరం కూడా మెచ్చుకోవాలి. అండ్ తెలుగు సినిమా ఎప్పటికీ ఏనాటికి బాహుబలిని మర్చిపోలేదు అండ్ రాజమౌళి గారిని కూడా మర్చిపోలేదు. అయితే ఈ 10 ఏళ్ల సంబరాలు, ఈ 10 ఏళ్ల అంటే అభిమానులు, తెలుగు సినిమా మీడియా కానీ, తెలుగు సినిమా ఇండస్ట్రీ కానీ, లేకపోతే అందులో నటించిన నటీనటులు కానీ వాళ్ళందరికీ కూడా 10 ఏళ్ల ఒక దశాబ్ద కాలం బాహుబలి నడిచినప్పటికీ కూడా బాహుబలి తాలూకా ఆ ప్రభావం కానీ, ఆ ప్రాబల్యం కానీ ఏమాత్రం తగ్గలేదు. మళ్ళీ రేపు అక్టోబర్ 31వ తారీఖున ఈ సినిమా 2 పార్ట్లు కలిపి రిలీజ్ చేస్తున్నారంట. అంటే వాళ్ళు ఏదో అన్నారులేండి, ఐపీఎల్ మ్యాచ్ చూడలేదా మీరు, అలాగే ఇది అని చెప్పి.
ఐపీఎల్ అంటే ఐపీఎల్ బాబు ఇది అంచేత 100% ఎన్ని గంటలైనా అదొక చరిత్ర క్రియేట్ అవుతుంది చూడండి కావాలంటే. అక్టోబర్ 31వ తారీఖున ప్రపంచం అంతా కూడా లాక్ అయిపోతుంది అది. ఎందుకంటే పీపుల్ లవ్ టు సెలబ్రేట్ ఇట్. దాన్ని అది రాజమౌళి గారి గురించో లేకపోతే ప్రభాస్ గురించో కాదు. అదేంటంటే బాహుబలితో ముడిపడ్డ జ్ఞాపకాలను, ఆ రోజు కలిగిన ఎక్సైట్మెంట్ని, ఆ రోజు కలిగిన యుఫోరియాని, వాటన్నిటినీ మళ్ళీ సెలబ్రేట్, రీలివింగ్ దోస్ మూమెంట్స్, రీసెలబ్రేటింగ్ దోస్ మూమెంట్స్. అది ఎక్కువ అవుతుంది పబ్లిక్లో 100%. ఆ రోజు ఒక ఏజ్లో ఉన్న పిల్లలు దాన్ని ఒక బాలల చిత్రం అని కూడా అనొచ్చు ఆ సినిమాని. ఎందుకంటే చందమామ కథల్లాగా ఉంటాయి, అమర చిత్ర కహాని, ఇవన్నీ భారతం, రామాయణం, ఇవన్నీ కూడా ఆయన ఇంటర్వ్యూలోనే అక్కడెక్కడ మాట్లాడాడు రాజమౌళి గారు. అంచేత ఇది ఆ రోజున బాలులుగా సినిమా చూసి ముచ్చట పడిపోయి అబ్బురు పడిపోయి అచ్చరువడిన పిల్లలు, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొంచెం ఒక సర్టన్ 10 ఏళ్ళ తర్వాత కదా, ఒక దశాబ్ద కాలం గడిచిపోయింది. ఇప్పుడు వాళ్ళందరూ మళ్ళీ దే లవ్ టు యునైట్ విత్ ది రిలీజ్ ఆఫ్ బాహుబలి. అండ్ ఒక సర్టన్ ఏజ్కి వచ్చి దాన్ని ఆ రోజుని అప్రిషియేట్ చేసిన వాళ్ళు అగైన్ దే కమ్ ఫార్వర్డ్ టు అప్రిషియేట్ ఇట్ వన్స్ అగైన్ ఇన్ ఫుల్ స్కేల్. రెండు కంబైన్డ్ ప్రోడక్ట్ మనం రేపు థియేటర్లో చూడబోతున్నాం. కాబట్టి ఇట్ విల్ బి అనదర్ సింటిలేటింగ్ మూమెంట్ ఫర్ ఇండియన్ సినిమా. థ్యాంక్ యూ సో మచ్. 100 మందిని చంపితే వీరుడంటాం, ఒక్కరి ప్రాణం కాపాడినా దేవుడంటాం.